ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇండియా బంగ్లాదేశ్ మధ్య దుబాయ్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు ఊహించని రీతిలో పుంజుకుని టీమిండియాకు పెద్ద షాక్ ఇచ్చింది. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుండి 200కు పైగా స్కోర్ సాధించడం చాలా పెద్ద విశేషమని చెప్పాలి. ఈ మ్యాచ్లో హర్షదీప్, వరుణ్ చక్రవర్తి, పంత్, సుందర్ బెంచ్కే పరిమితమయ్యారు. హర్షదీప్ లేకుండా బరిలోకి దిగడం అనే విషయం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్ను గనుక గమనిస్తే మధ్య ఓవర్లలో భారత జట్టు వికెట్లు తీయకపోవడం అనేది చాలా ఆందోళనకర అంశం. మధ్య ఓవర్లలో బాగా బౌలింగ్ చేస్తాడనే పేరు సంపాదించిన హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో పూర్తి కోటా ఓవర్లు వేయలేదు. దీనిని బట్టి చూస్తే హర్షిత్ను రోహిత్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడని అర్థమవుతుంది. ఈ మ్యాచ్లో మధ్య ఓవర్లలో టీమిండియా ఒక వికెట్ను కూడా పడగొట్టుకోలేక ఆపసోపాలు పడింది. ఇది ఖచ్చితంగా సమీక్షించాల్సిన విషయం. దీనికి తోడు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా 2 క్యాచ్లను నేలపాలు చేశారు. అలానే కేఎల్ రాహుల్ ఒక స్టంప్ అవుట్ను మిస్ చేశాడు. అలా టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యాలు కూడా బంగ్లాదేశ్ జట్టుకు కలిసొచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే మన ఫీల్డింగ్ లోపాల కారణంగా బంగ్లాదేశ్ జట్టు ఈరోజు మ్యాచ్లో తిరిగి పుంజుకునేంత అవకాశం వారికి దక్కింది. లేదంటే ఆ జట్టు 150 పరుగుల లోపే ఖచ్చితంగా ఆల్అవుట్ అయ్యేది. ఆరంభ సూరత్వంలాగా భారత జట్టు ఆరంభంలో అరిపించి ఆ తర్వాత మధ్య ఓవర్లలో బంగ్లాదేశ్ బ్యాటర్లను ఎలా అవుట్ చేయాలో తెలియక తికమకపడింది. దీంతో అనూహ్య రీతిలో బంగ్లా జట్టు 200కు పైగా పరుగుల స్కోర్ను సాధించగలిగింది. ఆరంభంలో షమీ 2 వికెట్లు, హర్షిత్ రాణా 1 వికెట్, అలానే అక్సర్ పటేల్ వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ జట్టు 35 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. అది చూసిన భారత అభిమానులు ఉప్పొంగిపోయారు. కానీ ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు జాకీర్ అలీ, తౌహీద్ హృదయ్ ఇద్దరూ కూడా చాలా పట్టుదలతో బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. వీరిద్దరిని త్వరగా అవుట్ చేస్తే బాగుంటుందని భారత అభిమానులు ఆశించారు. కానీ ఆ అవకాశాన్ని వీరిద్దరూ ఎక్కడా ఇవ్వకుండా 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలుగా మారారు. ఒక విధంగా చెప్పాలంటే భారత బౌలర్ల సహనానికి ఈ ఇద్దరు బంగ్లా బ్యాటర్లు పరీక్ష పెట్టారు. జాకీర్, హృదయ్ ఇద్దరూ కలిసి 6వ వికెట్కు 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 68 పరుగులు చేసిన జాకీర్ షమీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా హృదయ్ సెంచరీ సాధించి చివరి వికెట్గా వెనుదిరిగాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్ల వద్ద ఆల్అవుట్ అయ్యి 228 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్సర్ పటేల్ 2 వికెట్లు దక్కించుకున్నారు. షమీ, హర్షిత్ ఇద్దరు కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడం టీమిండియాకు పెద్ద గుడ్ న్యూస్. బంగ్లా ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించడానికి భారత బ్యాటర్లు ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.